ఇక మొదటి క్వశ్చన్ ని మనం చూసినట్లయితే ఈ A:B = 2:3 and B:C = 4:5 then find A:2B:C. సో ఈ మోడల్ కి సంబంధించి ఎలా తీసుకోవాలంటే మనం A, B, C అని తీసుకోండి. సో ఫస్ట్ A:B అనేది ఎంత ఇచ్చాడు 2:3 కాబట్టి A కింద 2 రాసుకోండి, B దగ్గర 3 అనేది రాసుకోండి. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడు 4:5 కాబట్టి B కింద 4, C కింద 5 రాసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, స్పేస్ ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఖాళీ అనేది ఉంది కాబట్టి దానికి ముందు వచ్చిన నెంబర్ చూసుకోండి. సో దానికి ముందు వచ్చిన నెంబర్ ఎంత 3 కాబట్టి ఇక్కడ కూడా 3 రాసుకోండి. అదే విధంగా నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది ఖాళీ, సో ఇక్కడ స్పేస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే దాని పక్కన ఉన్న నెంబర్ ఏదో చెక్ చేయండి. సో దాని పక్కనే ఉంది నెంబర్ 4 కాబట్టి ఇక్కడ కూడా 4 అనేది రాసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, ఇక్కడ 5 అయ్యేది. అదే విధంగా ఇక్కడ 6 ఉండి ఉంటే ఇక్కడ కూడా 6 అయ్యేది. సో ఆ లాజిక్ ప్రకారం ఇలా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ కింద ఉన్నవి మల్టిప్లై చేసేయండి. సో ఏ కింద ఏమేమి ఉన్నాయి 2 into 4 కాబట్టి సో 2 into 4 ఏమవుతుంది 8 అవుతుంది. 3 into 4 ఏమవుతుంది 12 అవుతుంది. 3 into 5 అంటే 15 అవుతుంది. సో మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటిది 8:12:15 అన్నమాట. సో ఆప్షన్స్ ని చెక్ చేసినట్లయితే ఆప్షన్ 3 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఇదే మోడల్లో చేయాలా అంటే మన ఇష్టం అండి. సో మనం ప్రీవియస్ గా కూడా ఆల్రెడీ ఒక మోడల్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఎలాగా, సో 2:3 అంటే 2:3 ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ 4:5 అంటే ఇలా రాసేసి ఇలా క్రాస్ మల్టిప్లై అనేది చేసుకున్నాం. సో ఆ మోడల్ అయినా చేసినా పర్లేదు. సో ఈ మోడల్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ కేస్ A:B:C:D అలా ఎక్కువ అడిగాడు అనుకోండి, ఈ మోడల్ అనేది బెస్ట్ సూటబుల్ మోడల్ కాబట్టి మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ A:B:C కి సంబంధించి 3 మోడల్స్ అనేవి ఉన్నాయండి. సో ఆ 3 మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్. మొదటి మోడల్ ఏంటి అంటే ఇలా A:B, B:C ఇచ్చేస్తాడు. A:B:C ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకొకలా ఎలా అడగొచ్చు అంటే 3A = 4B = 5C అంటాడు. సో ఇలా ఇచ్చేసి A:B:C ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదే విధంగా నెక్స్ట్ మూడో మోడల్ ఏంటి అంటే A/3 = B/4 = C/5 ఇలా ఇచ్చేసి A:B:C ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ 3 మోడల్స్ అనేది మనం ప్రీవియస్ గా వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి ఆ వీడియో చూసేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ని మనం చూసినట్లయితే A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడు. అయితే A:B:C:D ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో ఇందాకలాగే తీసుకోండి ఇక్కడ కూడా. సో ఇందాక జస్ట్ A:B:C తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే A, B, C తో పాటుగా D కూడా తీసుకోండి. సో A:B ఎంత ఇచ్చాడు 7:9 కాబట్టి A దగ్గర 7, B దగ్గర 9 తీసుకోండి. నెక్స్ట్ B:C ఎంత 2:3 కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 3 అనేది తీసుకోండి. నెక్స్ట్ C:D ఎంత ఇచ్చాడు 9:5 కాబట్టి ఇక్కడ 9 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి టోటల్ గా స్పేసెస్ ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ రో ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ C దగ్గర ఖాళీ ఉంది, D దగ్గర ఖాళీ ఉంది కాబట్టి వాటి ముందు నెంబర్ ఏదైతే ఉందో తర్వాత కూడా అదే తీసుకోవాలి. సో ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9 తీసుకోండి, ఇక్కడ 9 తీసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ 5 ఉండి ఉంటే ఇక్కడ 5 తీసుకునే వాళ్ళు, ఇక్కడ కూడా 5 అనేది తీసుకునే వాళ్ళు. ఫస్ట్ రో అయిపోయింది. ఇక సెకండ్ రో ని మనం చూసినట్లయితే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటారు అంటే దాని తర్వాత వచ్చిన నెంబర్ చెక్ చేయండి. సో దాని తర్వాత వచ్చిన నెంబర్ 2 కాబట్టి ఇక్కడ కూడా 2 తీసుకోండి. అదే విధంగా లాస్ట్ ఇక్కడ ఖాళీ కాబట్టి దానికి ముందు వచ్చిన నెంబర్ నే ఇక్కడ తీసుకోండి. అదే విధంగా ఇక్కడ లాస్ట్ రో ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటి తర్వాత వచ్చిన నెంబర్ చూడండి. వాటి తర్వాత వచ్చిన నెంబర్ ఎంత 9 కాబట్టి ఇక్కడ 9 తీసుకోండి, ఇక్కడ 9 తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు A దగ్గర ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేస్తారు, B దగ్గర మల్టిప్లై చేస్తారు, C దగ్గర మల్టిప్లై చేస్తారు, D దగ్గర మల్టిప్లై చేస్తారు. సో మీకు క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ గా అవ్వాలి అంటే నేను చెప్పే చిన్న అడ్వైజ్ ఏంటి అంటే A కిందవి, B కిందవి, C కిందవి, D కిందవి చూసుకున్నప్పుడు కామన్ గా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. సపోజ్ ఏంటి అంటే ఇక్కడ 9 ఉంది, సో B దగ్గర కూడా 9 ఉంది. అదే విధంగా C దగ్గర 9 ఉంది, D దగ్గర 9 ఉంది కాబట్టి అవి క్యాన్సిల్ చేసుకోండి.
అన్నిట్లో కామన్ గా ఉంటే. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయో చూసుకొని అవి మల్టిప్లై చేసేసేయండి. సో ఇక్కడ ఏం మిగిలింది 7 2 కాబట్టి 7 ఇంటూ 2 ఏమవుతుంది 14 అవుతుంది. అదేవిధంగా 2 ఇంటూ 9 ఏమవుతుంది 18 అవుతుంది. 3 ఇంటూ 9 ఏమవుతుంది 27 అవుతుంది. 3 ఇంటూ 5 అంటే 15 అవుతుంది. సో మనకు ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటిది 14:18:27:15 అనమాట. సో ఆప్షన్స్ ని మనం చెక్ చేసినట్లయితే ఆప్షన్ 4 అనేది మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ని మనం చూసినట్లయితే ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 32. సో సమ్ అంటే ఏంటి ఆ సంఖ్యల మొత్తం అనమాట. సో 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 32 రావాలి. అదే విధంగా వాటి డిఫరెన్స్ అనేది ఎంత 8. సో వాటి డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ x మైనస్ y అంట. సో ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ 8. సో సమ్ చేస్తే ఏమొస్తుంది చూడండి y క్యాన్సిల్ అయితే 2x అవుతుంది. సో 2x అనేది ఎంత 40 అవుతుంది. దాని నుంచి మనకి x అనేది ఎంత వస్తుంది 20 వస్తుంది. సో y అనేది ఏమవుతుంది x అనేది 20 అంటే y అనేది 12 అవుతుంది. వాడు అడిగింది ఏంటి రేషియో అడిగాడు. సో వాటికి రెండింటికి రేషియో చేస్తే మనకి 4 5 జార్స్ 4 3 జార్స్. సో ఆన్సర్ అనేది ఎంత వస్తుంది 5:3 వస్తుంది. మనం ఆప్షన్స్ ని చెక్ చేసినట్లయితే ఆప్షన్ 1 అనేది మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ని మనం చూసినట్లయితే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 70 మీటర్స్. సో రెక్టాంగిల్ లో ఉన్న రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రంలో ఉన్న స్థలం యొక్క చుట్టుకొలత. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 70 మీటర్స్ ఇచ్చాడు. సో పెరిమీటర్ కి ఫార్ములా ఏంటి పెరిమీటర్ కి ఫార్ములా 2/l+b. సో ఎంత ఇచ్చాడు మనకి సమ్మలో 70 మీటర్స్ కాబట్టి దాన్ని 70 మీటర్స్ కి ఈక్వల్ చేసుకోండి. అండ్ రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 2:3. సో రేషియోలో ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ గా లెంత్ అనేది 2 బ్రెడ్త్ అనేది 3 గా తీసుకునే పాసిబిలిటీ లేదు. సో ఏదైనా కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తూ తీసుకోవచ్చు అనమాట. సో ఎలా ఒకటి 2x ఇంకొకటి 3x అంటే లెంత్ అనేది 2x బ్రెడ్త్ అనేది 3x గా తీసుకోవచ్చు. సో వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ లెంత్ అనేది 2x అవుతుంది బ్రెడ్త్ అనేది 3x అవుతుంది. సో ఆ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 2x + 3x అంటే 5x అవుతుంది. సో 5x కి ఇంటూ 2 చేస్తే ఎంత 10x. సో 10x అనేది మనకి ఎంత వస్తుంది 70 వస్తుంది. సో x అనేది ఏమవుతుంది 7 అవుతుంది. సో ఫైండ్ అవుట్ చేయమంది ఏందో చెక్ చేయండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ప్లాట్ ఇన్ స్క్వేర్ మీటర్స్. సో ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెక్టాంగిల్ కి సంబంధించి ఏరియా ఫార్ములా ఏమవుతుంది L ఇంటూ B అవుతుంది. సో L అనేది ఎంత 2x. x అనేది మనకు 7 వచ్చింది కాబట్టి 2x ఏమవుతుంది 14 అవుతుంది. బ్రెడ్త్ అనేది ఎంత 3x. సో x అనేది 7 వచ్చింది కాబట్టి బ్రెడ్త్ అనేది 21 అవుతుంది. సో 14 ఇంటూ 21 ఏమవుతుంది నథింగ్ బట్ 294. ఆప్షన్స్ ని మనం చెక్ చేసినట్లయితే ఆప్షన్ 2 అనేది మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏం లేదు ఫస్ట్ పెరిమీటర్ అనేది ఇచ్చాడు కాబట్టి వాటి నుంచి మనం x వాల్యూ అనేది కనుక్కొని లెంత్ బ్రెడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. వాడు అడిగింది ఏరియా కాబట్టి ఏరియా అంటే ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఇలా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. క్వశ్చన్ అనేది ఏపీఎస్ఐ 2016 లో అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ద యావరేజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఈజ్ 46 ఇయర్స్. సో ఇక్కడ ఏజ్ అనేది పడాలండి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఈజ్ 46 అనమాట. సో యావరేజ్ గా ఏంటి అంటే ఈచ్ పర్సన్ కి 46 గా మనం కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు 3 పర్సన్స్ కి సంబంధించిన టోటల్ ఏజ్ ఏమవుతుందో చూడండి ఫస్ట్. సో యావరేజ్ గా 46 అంటే 3 పర్సన్స్ కి టోటల్ ఏమవుతుంది 46 + 46 + 46 అనమాట. సో 3 ఇంటూ 46 అంటే ఏమవుతుంది నథింగ్ బట్ 138 అనమాట. సో టోటల్ గా ఆ ముగ్గురి ఏజెస్ ఎంత కలిపితే 138. సపోజ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 పర్సన్స్ ఈజ్ 20 అన్నాడు అనుకోండి. టోటల్ ఏజ్ ఏమవుతుంది ఇక్కడ 5 ఇక్కడ 20 ఇచ్చాడు అనుకోండి. వారి టోటల్ ఏజ్ ఏమవుతుంది అంటే 5 ఇంటూ 20 అవుతుంది అనమాట. సో 5 ఇంటూ 20 అంటే 100. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఈజ్ 46 కాబట్టి ఆ 3 పర్సన్స్ కి టోటల్ ఏజ్ అనేది ఎంత వాళ్ళ ముగ్గురు ఏజెస్ కలిపితే 138 వస్తుందని మీనింగ్. అదే విధంగా వారి ఏజెస్ అనేవి ఏ రేషియోలో ఉంటాయో ఇచ్చాడు 5:7:11. దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్.
సో మొదటి ఇద్దరి ఏజెస్ అనేది కలిపితే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. సో ఇలా మీరు షార్ట్ కట్ లో ఎలా చేస్తారు అంటే టోటల్ ఏజ్ అనేది 138 ఇచ్చారు. సో ఇక్కడ టోటల్ పార్ట్స్ అనేది కనుక్కోండి. సో టోటల్ పార్ట్స్ అంటే ఏమవుతుంది 5 ప్లస్ 7 ప్లస్ 11 అనమాట. సో 5 ప్లస్ 7 ఎంత 12 అవుతుంది. 12 కి 11 అనేది యాడ్ చేస్తే 23 అవుతుంది. సో టోటల్ గా పార్ట్స్ 23 పార్ట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది టోటల్ ఏజ్ అనే 138 కి ఈక్వల్ అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది మొదటి రెండవ వ్యక్తుల వయస్సుల మొత్తం. సో మొదటి ఇద్దరి పార్ట్స్ అనేది క్యాల్కులేట్ చేయండి. సో ఒకరిది ఫస్ట్ 5 పార్ట్లు, రెండో పర్సన్ 7 పార్ట్లు కాబట్టి టోటల్ గా ఎన్ని పార్ట్ల ఏజ్ అనేది మనకు కావాలి 12 పార్ట్ల ఏజ్ అనేది రావాలి. సో 23 అనేది 138 అనేది ఎలా అవుతుంది ఇంటూ 6 చేస్తే. అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఏజ్ అనేది మనం ఎలా చేయొచ్చు 12 ఇంటూ 6 తీసుకుంటే 72 అవుతుంది. సో ఎలా అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ వచ్చే వాల్యూ తక్కువ కాబట్టి సో 12/23 ఇంటూ 138. సో ఎలా చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఇన్ ఏ కాలేజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5. ఒక కాలేజీలో ఆర్ట్స్ అదేవిధంగా కామర్స్ సైన్స్ చదివే వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారంట 2:3:5 రేషియోలో ఉన్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, 20%, 25%. సో ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు 15% ఇంక్రీజ్ అయ్యారు. కామర్స్ కి సంబంధించిన వాళ్ళు 20% ఇంక్రీజ్ అయ్యారు. సైన్స్ కి సంబంధించిన వాళ్ళు 25% ఇంక్రీజ్ అయ్యారు అనమాట. అయితే న్యూ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్ ఇది కూడా. సో ఎలా చేస్తారు అంటే ఇనీషియల్ గా వాళ్ళు ఉన్నది 100% అనుకున్నారు అనుకోండి. సో ఎంత ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ టైము 15% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇనీషియల్ గా 100% ఉంటే 15% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది 115 అవుతుంది. సో దాన్ని ఇక్కడ సింపుల్ గా 115/100 అని రాసుకోండి. అదే విధంగా నెక్స్ట్ 20% ఇంక్రీజ్ కామర్స్ వాళ్ళు కాబట్టి 120/100 గా రాసుకోండి. సో ఇన్ కేస్ 20 కాబట్టి 40% ఇంక్రీజ్ అన్నాడు అనుకోండి ఇక్కడ ఏం రాస్తారు 140/100 రాసుకుంటారు. సో సింపుల్ అది. నెక్స్ట్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అంటే 25% కాబట్టి సైన్స్ వాళ్ళు టోటల్ గా వాళ్ళ రేషియో ఏమవుతుంది 125/100. సో ఇంక్రీజ్ కాబట్టి ఓకే. 15% డిక్రీజ్ అంటే ఏం చేసేవాళ్ళు 100 లో 15 మైనస్ చేసేవాళ్ళు 85 గా రాసుకునేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 85/100 రాసేవాళ్ళు. సో ఇలా చేయాలి ఈ మోడల్. 100 100 100 క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి ఒకసారి 523s 524s అదేవిధంగా 525s అనమాట. సో మనం క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ 23 అంటే 46 అవుతుంది. 3 ఇంటూ 24 అంటే 72 అవుతుంది. 5 ఇంటూ 25 అంటే 125 అవుతుంది అనమాట. సో ఈ మోడల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది.